నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్లో కూటమి ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. మహాగఠబంధన్కి గట్టిగా ఏదో ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఇచ్చిన రిజల్ట్స్కి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే విధంగా 161 నేషనల్ ఛానల్స్ కూడా దాదాపుగా అవే చూపిస్తున్నాయి. కూటమికి 161 అని. ఆర్జేడీ అయితే అంటే విడిగా చూస్తే ఇటు మహాగఠబంధన్లో ఆర్జేడీ 59, కాంగ్రెస్ 11. సో పెద్ద లాసే ఇది. మార్నింగ్ ఇన్ఫ్యాక్ట్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సఫాలజిస్ట్ కె రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ 186 ఇచ్చారు ఏకంగా. సరే, ఓవరాల్గా బీహార్తో పాటు జూబ్లీ హిల్స్ దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అయ్యారు ఇంద్రనీలారెడ్డి గారు, సెఫాలజిస్ట్. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. అండ్ అలాగే పవన్ మల్లాది గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మిగిలిన గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ ఇంద్రనీల్ గారు, చూశారు కదా రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఎన్డీఏ కూటమికి కనిపిస్తున్నాయి. అంటే ఎవరు ఊహించలా. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిట్ పోల్స్ మీద పెద్దగా నమ్మకాలు పెట్టుకోవాలా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయినందుకు సెఫాలజిస్టులు అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. మీ కమ్యూనిటీ అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నవ్వేడేస్ ఏమైపోయిందంటే సెఫాలజిస్ట్ ఓటర్లను సర్వే చేయగలుగుతున్నారు కానీ ఈవీఎంలో ఉన్న ఓట్లను సర్వే చేయలేకపోతున్నారు. అదొక మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది అనమాట. ఈసారి రెండు గెస్ చేయగలిగారు. కాకపోతే ఇప్పటికి కూడా నాకు కొన్ని సందేహాలు ఉండే సార్. అంటే అవి ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసిన డేటా నుంచి కొంత డేటా అయితే నేను చెప్పదలుచుకున్నా. రిజల్ట్స్ అయితే చాలా క్లియర్గా ఉండే. అయితే బీహార్ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ కానీ మీరు తీసుకుంటే ఏవైతే ఒక 30 సీట్స్ ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి అధికంగా గెలుచుకుందో గత ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఆ 30 కూడా కేవలం జేడీయూ ఇంప్రూవ్ అయింది. అంటే టోటల్గా నితీష్ కుమార్ యొక్క నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఆమోదించారు అని చెప్పాలి. అంటే మిగిలిన పార్టీలు కోల్పోయినాయి. అంటే మహాగఠబంధన్లో ఏదైతే మైనస్ అయ్యారో 2020 యొక్క ఎన్నికలతో కంపేర్ చేసి ఏవైతే మైనస్ అయ్యారో ఆ సీట్లన్నీ కూడా జేడీయూ పెంచుకోగలిగింది. సో దాన్ని మనం చూస్తే నితీష్ కుమార్ యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించారు అనేది గుర్తుండే ఉంటుంది. చిరాగ్ పాస్వాన్ వల్ల అప్పట్లో జేడీయూ 19 సెగ్మెంట్లో లాస్ అయింది. అంటే 19 సెగ్మెంట్లు లాస్ అయినా కూడా సార్ అక్కడ ఏంటంటే మీకు ఈ కూటములు ఒక్కొక్క కూటమిలో 5-6 పార్టీలు ఉండటం వలన రెబల్స్ పెడదా. ఇప్పుడు కూడా మీరు ఈ ఎలక్షన్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ కూటమికి మహాగఠబంధన్కి దగ్గర 15 నుంచి 30 స్థానాల్లో రెబల్స్ పెడుతుంది. అసలు రెబల్గా కూడా కాదు, ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కలిపి పోటీ, అంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయటం, కాంగ్రెస్ ఆర్జేడీ 2 పోటీ చేయటం, ఇలాంటి స్థానాలే 15 పైన ఉండే. అవి కాకుండా సీట్ రాలేదని రెబల్స్ వేసిన సందర్భాలు ఉండే. అటు అంటే ఎన్డీఏ కూటమికి కూడా ఆ సందర్భాలు ఉండే ఈ ఎలక్షన్లో. సో 5-6 పార్టీలు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ న్యాయం చేయలేనప్పుడు ఈ రెబల్స్ బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్లో మీరు కానీ చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ 9% పైన పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏదైనా ఒక సెఫాలజిస్ట్ అవ్వచ్చు, లేదు అంటే అసలు సర్వేల కాడికి మనం వెళ్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనేది జనరల్ ఒక ఫార్ములా అనమాట. మీరు దేశంలో ఏ ఎలక్షన్ తీసుకున్నా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే డెఫినెట్లీ రూలింగ్ గవర్నమెంట్ అధికారం కోల్పోతుంది. అది మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, సౌత్ రాష్ట్రాల్లో ఏది కంపేర్ చేసినా, దేశంలో ఎక్కడ కంపేర్ చేసినా అదే జరిగింది. దానికి తోడు మీరు కానీ బీహార్ యొక్క స్వారూప్యం తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సందర్భాల్లో అంటే 5% ఓటింగ్ కంటే గత ఎన్నికల్లో కంటే 5%ను మించి ఓటింగ్ నమోదైంది 3 సందర్భాలు. ఒకటి 1967లో నమోదైంది. మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1980లో 5% కంటే ఎక్కువ నమోదైంది. మరలా కాంగ్రెస్ అధికారంలో రాగలిగింది. మరలా 10 సంవత్సరాల తర్వాత 1980లో 5% కంటే ఎక్కువ నమోదైంది. ఆ తర్వాత ఇక జనతా పార్టీ వచ్చింది. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది. 1980 1980. సో 3 సందర్భాల్లో 5% కంటే ఓటింగ్ పెరిగినప్పుడు 3 సందర్భాల్లోనూ కూడా అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఈ సందర్భం కానీ మీరు తీసుకుంటే 9% పైన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా రూలింగ్ గవర్నమెంట్ మాత్రం అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా భారీ ఎత్తున బీజేపీకి మద్దతుగా నిలిచాయి. వీటితో పాటు కొంత అనాలిసిస్ అంటే నా అనాలిసిస్ సార్ ఇది. అంటే మీరు కానీ చూసుకుంటే 2024 లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలను తీసుకుందాం. ఫస్ట్ మీరు దేశవ్యాప్తంగా ఒక అనాలిసిస్ నేను చెప్తా చూడండి.
ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్లు తక్కువ ఉంటాయి. బీహార్లో 55% ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో 56% ఉంటుంది, మీకు రాజస్థాన్లో 56% 60 లోపు ఉంటుంది, మీకు మహారాష్ట్రలో 60% ఉంటుంది, లేదు మధ్యప్రదేశ్లో 66% ఉంటుంది. అంటే వాళ్ళు స్వీప్ చేస్తారు చూడండి. అంటే 25 స్థానాలు ఉంటే 25 స్థానాలని ఆ విధంగా స్వీప్ చేసి ఏదైతే అధికారంలో రాగలుగుతున్నారో ఆ స్థానాలన్నింటిలో కూడా 55 నుంచి 60% మధ్య మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. అదే మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో లేని రాష్ట్రాలను కానీ మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 82% నమోదవుతుంది, పశ్చిమ బెంగాల్లో 80% నమోదవుతుంది, తెలంగాణలో 70% నమోదవుతుంది, మీకు కర్ణాటకలో 70% నమోదవుతుంది, ఒరిస్సాలో కూడా 74% నమోదవుతుంది. అంటే నమోదయ్యే పర్సంటేజ్లు తీసుకోండి, కేరళలో పెరుగుతుంది. అంటే వాళ్ళు అనాలా మనం ఎట్లా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చూపిస్తూ అధిక ఓటింగ్ పర్సంటేజ్లు నమోదయ్యి వాళ్ళు అధికారంలో లేకపోతేనేమో భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్లు నమోదవుతాయి. వాళ్ళు అధికారంలో ఉన్న కాడ మాత్రం 55 నుంచి 60% ఓటింగ్ మాత్రమే నమోదవుతుంది. దానికి ఏమని చెబుతారు, యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కాడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి అక్కడ అధికారం కోల్పోయినట్టు మనం ఒక జనరల్ ఫార్ములా. అయితే ఇప్పుడు కానీ మీరు బీహార్ ఎలక్షన్ తీసుకుంటే ఆ సీమాంచల్ ప్రాంతంలో కానివ్వండి, అంటే ఫేజ్ 2 జరిగిన ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రధానంగా తీసుకుంటే 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కానీ తీసుకుంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గెలిచింది 9 పార్లమెంట్లు కాంగ్రెస్ గెలిచింది, ఒక చోట పప్పు యాదవ్ గెలిచారు. ఈ 10 పార్లమెంట్లలోనే అత్యధిక ఓటింగ్ నమోదైంది. మళ్ళీ చూసుకోండి 76%, 75%, 74% ఇవన్నీ కూడా సీమాంచులు ముస్లిం యొక్క ఓటర్లు అధికంగా ఉన్న కాడు, యాదవ్ సామాజిక వర్గం ఆర్జేడీకి భారీ మద్దతు ఉన్న కాడు వీళ్ళు 10 పార్లమెంట్లు గెలిస్తే ఈ 10 పార్లమెంట్లో 9 పార్లమెంట్లలోనేమో 70%కి అటు ఇటుగా 70 నుంచి 76% వరకు ఓటింగ్ నమోదవుతుంది. అదే బీజేపీ అధికారంలో ఉండి బీజేపీకి భారీ మద్దతు ఉన్న ప్రాంతాలు తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ బీహార్ ఎలక్షన్లో కూడా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు 60-65% లోపే నమోదైనాయి. సో ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ 9% నమోదైనప్పుడు బీహార్ స్వారూప్యత ప్రకారం చూసుకున్నా కూడా 3 సార్లు 5% ఓటింగ్ మారితేనే ప్రభుత్వం మారినప్పుడు ఈ రోజున 9% మారినా కూడా మళ్ళీ భారీ ఎత్తున మెజారిటీతో గెలుస్తున్నారు. వెరీ వ్యాలిడ్ అబ్జర్వేషన్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి మీకు ఫామ్ 20 అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకా డీటెయిల్గా ఇస్తాను సార్ మీకు రిపోర్ట్. మళ్ళీ మనతో పాటు పవన్ మల్లాది గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు జాయిన్ అయ్యారు. అలాగే కిషోర్ తుపాటి గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ వారు కూడా. ఇద్దరికి నమస్కారం. అండ్ పవన్ మల్లాది గారు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3వ రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. రౌండ్లో 3వ రౌండ్కి వచ్చేప్పటికి బీఆర్ఎస్కి 12,503 ఓట్లు, కాంగ్రెస్కి 12,292 వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజార్టీ సాధించింది. ఓవరాల్గా కాంగ్రెస్ 6,047 ఓట్ల లీడ్లో ఉంది. సో మీకు కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తుంది. నెక్ టు నెక్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి ఎడ్జినట్టు కనిపిస్తుంది. టు స్టార్ట్ విత్ ముందర జూబ్లీ హిల్స్తో మాట్లాడి జూబ్లీ హిల్స్లో మీరు కనిపించిన మీ ప్రభ బీహార్లో ఎందుకు వెలవెలపోతుందో కూడా చెప్పాలి పవన్ గారు. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. సారీ, ఓకే. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, తెలంగాణ ప్రజలకు నమస్కారం. చాలా సంతోషం. కాంగ్రెస్ ఇంకా అక్కడ మీరు ఏదో టీవీ పెట్టుకున్నట్టున్నారండి, అది మ్యూట్ చేయండి దయచేసి. టీవీ కానీ ఇంకా సిస్టంలో కానీ ఉంటే కనుక ఫర్ క్లియర్ వాయిస్. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే అండి, మాట్లాడండి. సో రెండో బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత వచ్చినటువంటి రెండో బై ఎలక్షన్, మొదటిదేమో కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించిన. రెండో బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారి మరణం విచారకరం. వారి భార్య సునీతాదేవి గారికి టీఆర్ఎస్ ఇచ్చినటువంటి వైనం, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి యువకుడికి కంటెస్ట్ చేసిన అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం. 407 బూతుల్లో 10 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ 3 రౌండ్స్ చేసినట్టు ఇప్పుడైతే అఫీషియల్ గా అన్అఫీషియల్ గా తెలుస్తుంది. అఫీషియల్ గా వెబ్సైట్ లో చూస్తే మాత్రం 2 రౌండ్స్ కౌంటింగ్ చూపిస్తుంది. 2 రౌండ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర 2,995 ఓట్లతో లీడ్ లో ఉన్నట్టు 2వ రౌండ్ లో చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 14,879 ఓట్లతో 2,995 ఓట్లతో 3,000 ఓట్స్ తోని డిఫరెన్స్ అవపడుతుంది. 3,000 ఓట్ల డిఫరెన్స్ అవపడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ విజయంగానే నేను భావిస్తాను. ఇంకా 10 రౌండ్లు ఉన్నా కూడా ఇంకా అంత పికప్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. 2,000 దాటిందంటే ఇక ఇట్ ఈస్
డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అని అనుకోవాల్సి వస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టున్నారు సార్ ఈ జూబ్లీ హిల్స్ మాత్రం కాంగ్రెస్. సరే, బీహార్ దగ్గరికి వచ్చేప్పటికి పర్ఫార్మెన్స్ చూసారా మరి? 14 దగ్గర ఆగిపోయింది ఏంటి సార్? యా, బీహార్ది కూడా ఆన్లైన్లో చూస్తా ఉన్నా నేను, బీహార్ అయితే పెద్ద క్లారిటీ ఇంకైతే ఏం రావట్లేదు. ఓన్లీ ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ద లీడ్స్ అంతే. ఎస్, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ 11 డిజిట్ దగ్గరే ఉంది. ఇంకా బీజేపీ 64, జేడీ ఒక 64 లీడ్ చూపిస్తుంది, ఆర్జేడీ ఒక 34 లీడ్ చూపిస్తుంది. యా, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దట్ సార్. ఇంకా పెద్దగా అక్కడ ఎందుకో అనుకున్నంతగా పుంజుకోలేదు, అంటే ఎలక్షన్ పరంగా పుంజుకోలేదు. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున దాన్ని బీహార్ రోడ్ల మీద సందుల్లోకి తీసుకుపోయినప్పుడు ప్రజల నుంచి అమితమైనటువంటి స్పందన అనేది రావడం బాగా చూసాం. అయితే చాలా వరకు ట్రెండింగ్, అంటే చాలా అప్సైడ్ ట్రెండింగ్ ఉన్నప్పుడు